ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుడు మానవునికి అనుమతించే కష్టాల వెనుక దాగి ఉన్న దేవుని ప్రణాళిక ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టమైనది. అంతే కదండి. దేవుడు మానవునికి కారణం లేనిదే కష్టాలను అనుమతించారు. కారణాలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి బుద్ధి చెప్పడం, 2 ఆశీర్వాదానికి తయారు చేయడం. ఒకసారి ఆలోచన చేద్దాము. మనము కష్టాలనే చూస్తున్నాం, కానీ ఆ కష్టాల వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సును మనము ఆలోచించటం లేదు, అర్థం చేసుకోవటం లేదు. ఎవరైతే కష్టాల వెనుక దేవుని యొక్క ప్రణాళికను, దేవుని మనసును అర్థం చేసుకుంటారో వారు కష్టాలను కోరుకుంటారే కానీ ఎవ్వరూ వద్దని చెప్పరు. ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుడు అనుమతించే కష్టాల వెనక మన మేలు దాగి ఉంది అన్న సత్యాన్ని గుర్తిద్దాం, దేవుని కీర్తిద్దాం, దేవుణ్ణి పొగుడుదాం, కష్టాలలో దేవుని విశ్వాసంలో ఎదుగుదాం, శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.